ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయములో యోహాను భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి అనే మాటను చూస్తున్నాము. అనగా దేవుని యొక్క ప్రియమైన పట్టణమైన యెరూషలేములో మరి ఒక మందిరము, 3వ మందిరము కట్టబోతున్న సంగతి ఇది మనకు రుజువు చేస్తూ ఉన్నది. ఆ మందిరము కట్టబడిన తర్వాత కొలకర్ర ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసానే విషయాన్ని మనము ఇక్కడ చూసి ఉన్నాము. అనగా ఫిజికల్గా యెరూషలేము మందిరము అక్కడ లేదు. యోహాను భక్తుడు చూస్తూ ఉన్నప్పుడు ఇది కూల్చబడి ఉంది. 3వ మందిరము కట్టబడవలసి ఉంది. కట్టబడిన తర్వాత ఈ కొలత అనేది వేయాలి. అయితే ఈ కొలత వేయటానికి మందిరమే లేనప్పుడు ఎలా సాధ్యమవుతుంది? అయితే దర్శన రూపంలో చూస్తున్నప్పుడు యెరూషలేము మందిరము ప్రభువు చూపించి ఉన్నారు. ఆ మందిరము కొలతలు ప్రభువుకు కావాలి. నువ్వు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వెయ్యి. బలిపీఠపు స్థానము అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఆ తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత ఆవరణము. ఈ వైపు నుంచి చూస్తే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములు. అతి పరిశుద్ధ స్థలమునకు ప్రధాన యాజకులు మాత్రమే వెళ్తారు. లేవీయులు, ఆ సేవా పరిచర్యలో ఉన్నవారు పరిశుద్ధ స్థలములో ఉంటారు. ఆవరణములో భక్తులు వేచి ఉంటారు. ఇది అక్కడున్న పద్ధతి. అయితే ఇక్కడ యోహాను భక్తునికి ఏమి చెప్తూ ఉన్నాడు? దేవుని యొక్క ఆలయములోని అతి పరిశుద్ధ స్థలములోని బలిపీఠపు కొలత కావాలి ప్రభుకి. ఆలయములో పూజించు అని లెక్క పెట్టుము. పూజించువారు అనగా యాజకులు, పూజ చేయువారు యాజకులు, లేవీయులు కూడా ఆ పనిలో ఉంటారు. కాబట్టి వారిని లెక్క పెట్టుము అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఆలయమునకు వెలపటి ఆవరణము ఉంది. ఆ ఆవరణము భక్తులు, ప్రజలు నిలిచే స్థలము. దాన్ని కొలత వేయవద్దు అంటున్నాడు. అది విడిచిపెట్టు అంటున్నాడు. ఎందుకు విడిచిపెట్టాలి అనే మాటకు సమాధానంగా అది అన్యులకు ఇయ్యబడెను అంటున్నాడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, అన్యులు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళరు. కానీ ఈ అన్యులు ఆవరణమును తొక్కు సమయం కూడా రాబోతుంది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ 3వ యెరూషలేము దేవాలయము కట్టిన తర్వాత అక్కడ అన్యుల ప్రవేశమే ఉంది. అన్యులే దానిలో తొక్కుతారు. అన్యులే దానిలో ఆ సేవా పరిచర్యలో ఉంటారు అని కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకనగా
ఇక్కడ యూదులు, ఇశ్రాయేలు వారు లేరు. అక్కడ యూదులు కానీ పూజ చేసేవారు కానీ పరిశుద్ధ స్థలములో నిలబడేవారు కానీ ఆవరణములో వేచి ఉండే భక్తులు యూదులు కానీ లేరు. ఎందుకు లేరు అనే ప్రశ్నే మనకు. ఎందుకనగా ప్రభు ఇక్కడ మరొక లైన్లో ఇంకొక రహస్యము చెప్తున్నారు. 42 నెలలు అనగా 3.5 సంవత్సరములు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఎవరు? అన్యులు. పరిశుద్ధ స్థలములో తొక్కుతూ అతి పరిశుద్ధ స్థలము ఆవరణమును వారు అపవిత్రపరచబోతూ ఉన్నారు. ఇక అక్కడ యాజకులు కానీ లేవీలు కానీ యూదులు కానీ లేరు, ఉండరు అని అర్థం. ఎందుకు అనగా ఈ ప్రాంతంలో యెరూషలేములో ఈ దేవుని యొక్క ఆలయములో పూజా సేవా పరిచర్యలు ప్రభుకు చేయుటకు, ధర్మశాస్త్ర విధిని నిర్వహించుటకు యూదులు కానీ భక్తులు కానీ యాజకులు కానీ ఉండబోరు. ఎందుకనగా అంత్యక్రీస్తు ప్రవేశము జరిగింది. అప్పటికి అంత్యక్రీస్తు పరిపాలనలోకి తేబడింది. యెరూషలేము యొక్క ఆ పట్టణము, ఆ దేవాలయము, ఆ యొక్క ఆభరణాలు అన్నీ కూడా, సర్వలోకము కూడా ఈ యొక్క అంత్యక్రీస్తు అధికారములో ఉండబోతూ ఉంది. అందువలన వాడు అంత్యక్రీస్తు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి నేనే దేవుడను అని కూడా చెప్పే సమయము ఆ కాలంలోనే జరగబోతుంది. ఇక్కడ మరి ఒక అతి విశేషమైన సంగతి ఇక్కడ మనము చూడబోతూ ఉన్నాం. ఈ ప్రవచనము నెరవేరబోతూ ఉంది అని కూడా ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ ప్రవచనము నెరవేరబోవడానికి ప్రభు ముందే భక్తులకు తెలియజేసి ఉన్నారు. ప్రకటన 11:3 చూసినప్పుడు నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చుదను. ఎవరు ఈ 2 సాక్షులు అనే మన ప్రశ్న. 2 సాక్షులు ఏ కాలంలో ఉండబోతూ ఉన్నారు? అప్పటికి సార్వత్రిక సంఘము, పెళ్లి కుమార్తె అయిన ప్రభు యొక్క సంఘము ఎక్కడ ఉంటుంది? ఏ స్థితిలో ఉంటుంది? సంఘము ఆల్రెడీ ఎత్తబడిన స్థితిలో ఉంటుంది. ఇక భూమి మీద పరిశుద్ధులు కానీ దేవుని యొక్క సంఘము కానీ ఉండరు. అయితే 7 ఏళ్ల మహాశ్రమ ఆరంభమైన సమయం అది. వాడు అంత్యక్రీస్తు పరిపాలనలో ఉన్న ఆ 7 ఏళ్లలో వాడు అగ్రిమెంట్ చేసుకుంటాడు, శాంతి ఒప్పందము చేసుకొని ఆ యొక్క డోమ్ ఆఫ్ ది రాక్ ఉండే స్థలములో యెరూషలేము పట్టణం ఉండేది అని అనేక మంది రీసెర్చర్సు, స్కాలర్సు, భక్తులు, మత పెద్దలు చెప్తూ ఉన్న సమయంలో ఈ గొడవ లేకుండా డోమ్ ఆఫ్ ద రాక్ పక్కనే యెరూషలేం మందిరము కట్టుకోండి అనే గొప్ప ఆర్డర్స్నిచ్చి ఈ యొక్క ఎంతో టెన్షన్గా ఉన్న అందరిని కూడా శాంతింప చేయడానికి అంత్యక్రీస్తు రాబోతూ ఉన్నాడు. శాంతింప చేస్తున్నప్పుడు ఆయనను నమ్ముతారు యూదులు. అలాగే వారు ఆ యొక్క యెరూషలేం మందిరము కట్టుకోవడానికి వారు వేగిరపడతారు. శాంతి ఒప్పందం ప్రకారము డోమ్ ఆఫ్ ద రాక్ పక్కనే
కట్టుకున్నా కూడా యూదేతరులు లేదా ఇశ్రాయేలులకు ఆపోజిట్గా ఉన్న అన్యజనులు, అన్య దేశస్థులు ఎవరు కూడా వీరితో కూడా వ్యాజ్యమాడకుండా మధ్యవర్తిగా, శాంతిదూతగా ఈ యొక్క అంత్యక్రీస్తు పరిపాలన చేయబోతూ ఉన్నాడు. అప్పుడు ఈ అంత్యక్రీస్తు శాంతి ఒప్పందం ప్రకారము మొదటి 3.5 సంవత్సరాలు చక్కగా యెరూషలేం మందిరమును కట్టుకొనుటకు, వారు ధర్మశాస్త్ర విధి ప్రకారంగా వారి యొక్క పనులు చేసుకొనుటకు, కొనసాగించుకొనుటకు అభ్యంతరం లేకుండా సాగించే ఆ సమయంలో 2 సాక్షులను ప్రభువు పంపించబోతూ ఉన్నాడు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. అనగా మొదటి 3.5 సంవత్సరములలో అంత్యక్రీస్తును నమ్మవద్దు అని, రాబోతున్న భవిష్యత్తు గురించి అనేక విషయాలు ప్రవచించుచు వారు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తారు. I will give power unto my 2 witnesses, and they shall prophesy 1260 days, clothed in a sackcloth. వారు గోనెపట్ట ధరించుకొని 60 దినములు ప్రవచింతురు. 1260 దినములు అనగా 3.5 సంవత్సరాలు. కాబట్టి ఈ యొక్క ప్రవచనము నెరవేరబోతూ ఉంది. అయితే వీరెవరు? వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములును అయి ఉన్నారు. These are 2 olive trees and 2 candlesticks standing before the God of earth. ఈ అద్భుతమైన విషయము మనము ప్రకటన గ్రంథము భక్తుడు యోహాను చూస్తూ ఉన్నప్పుడు కూడా ఈ రెండు ఒలీవ చెట్లను చూస్తాడు. వీరు ఎవరు అని మనకు ఒక ప్రశ్న ఉంది. కాబట్టి ఈ 2 భక్తులు కూడా గొప్ప ఆశ్చర్యమైన కార్యములను చేయబోతూ ఉన్నారు. అనగా దర్శనములో చేస్తూ ఉన్నారుగా చూస్తున్నాడు. మనము తెలుసుకోవాల్సింది రానున్న కాలంలో జరగబోతున్న సంగతి ఇది అని. అయితే ఈ 2 ఒలీవ చెట్లు 2 భక్తులకు సూచించుచూ ఉన్నది. ఎవరు ఈ 2 భక్తులు అని మనము ప్రశ్న వేసుకున్నప్పుడు, దీస్ ఆర్ 2 ఆలివ్ ట్రీస్. వీరెవరు అని, ఎంత భయంకరమైన ఆ దినాల్లో, సువార్త ప్రకటించడానికి వీలు లేని దినాల్లో దేవుని యొక్క శక్తియు అధికారమును కలిగిన వారై వీరు చాలా గొప్ప శక్తితో సువార్త ప్రకటించడానికి దిగి వస్తారు. కాబట్టి వీరెవరు అని మనము గ్రహించి దేవుని సన్నిధిలో ముందుకు సాగవచ్చు. మనం మత్తయి సువార్తలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు, ఆ రూపాంతరపు కొండ మీద ఏలియా, మోషే, యేసుక్రీస్తు ప్రభు కూడా మహిమా స్వరూపము కలిగిన వాడై వారితో మాట్లాడతాడు.
వారితో మాట్లాడినప్పుడు ముగ్గురు శిష్యులు అర్థం కాక వారు ఆ వెలుగుకు ప్రకాశానికి కింద పడి ఉంటారు. ఆ సంగతి మనకిప్పుడు గుర్తు రావాలి. దానిని బట్టి వారు ఎంత అద్భుతమైన భక్తులు, ప్రభు యొక్క మహిమ కలిగిన స్వరూపమును కూడా వారు చూచుటకు, ఆ ప్రభువుతో మాట్లాడుటకు వారికి ఎంత శక్తి కలిగి ఉన్నారో, మహిమ కలిగి ఉన్నారో అని మనకు అర్థమవుతుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఆశ్చర్యమైన సంగతి మనము చూచినప్పుడు ప్రభు ఎంత అద్భుతమైన ప్రణాళికతో వీరిని ప్రిజర్వ్ చేసి ఉన్నాడు, అనగా వీరిని కాపాడి ఉన్నాడు. మత్తయి సువార్త 17:3 చూసినప్పుడు ఒక్కసారి ఆ వాక్యాన్ని తెరిచి చూద్దాము. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడ్డారు, ఆయనతో మాట్లాడుచూ ఉండిరి. పేతురు, ప్రభా, మనం ఇక్కడ ఉండుట మంచిది అని ఆ యొక్క పేతురు అనుట మనం అక్కడ చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఇద్దరు సాక్షులు వీరే భూలోకమునకు ప్రభు అయిన దేవుని ఎదుట నిలిచి ఉన్నారు. అనగా వారు ఎందుకు మహిమ దేహంతో వచ్చారు? ప్రభుని కలుసుకొనుటకు, అనగా ప్రభుతో డిస్కస్ చేయడానికి, వారికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అని తెలియచేయడానికి ప్రభువు అక్కడ వారిని ముందుగానే రిజర్వ్ చేశాడు. కాబట్టి ఏమాత్రము కూడా ఆ ప్రభు యొక్క ప్రణాళిక వమ్ము కాదు. అందువలన ఇక్కడ మత్తయి సువార్త 17:1-4 చూసినప్పుడు పేతురు, యాకోబు, యోహాను కూడా ఏలియా మరి మోషే యొక్క మహిమ దేహమును వారు కూడా చూసి సాక్షులుగా నిలబడ్డారు. ఇక్కడ మరొక విషయాన్ని చూసినప్పుడు తన సేవా పరిచర్య ముగించుకున్న తర్వాత మోషే భక్తుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు అతడు పాతిపెట్టబడతాడు. అతడు పాతిపెట్టబడిన తర్వాత ఆ పాతిపెట్టబడిన ఆ యొక్క స్థలములో ఉన్న ఆ యొక్క మోషే యొక్క దేహము కొరకై అపవాది భయంకరంగా యుద్ధము చేయ మొదలు పెడుతుంది. కాబట్టి అది మనము దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. మనకు ఆదికాండంలో చూసినప్పుడు మోషే చనిపోయి ఆ యొక్క బేల్పెయోతు లోయ వద్ద ఆయన సమాధి చేయబడుట మనము చూస్తాం. ఆ సమాధి చేసినప్పుడు అపవాది మోషే యొక్క దేహం కొరకు ఎంతో పెనుగులాడుతూ యుద్ధం చేయుట మనం చూస్తాం. ఈ వాక్యాన్ని మనము చూసినప్పుడు యూదా పత్రికలో మనము ఈ సంఘటన చాలా పెద్ద దేవుని యొక్క చిత్తమును జరిగించబోతూ ఉన్న మోషేకు ఆయన శరీరం దొరకకుండా చూడాలి అని ప్రయత్నం చేశాడు అపవాది అయిన సాతాను. యూదా పత్రికలో మనం చూడవచ్చు. యూదా 1:9 అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించుచు
తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చా తెగింపలేదు. ఎందుకనంటే వాడు కూడా దూత. ఆ యొక్క అపవాది కార్యములు అడ్డుకొనుట కానీ దూషించుట తన పని కాదు అని తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపలేదు. ఎవరు? ప్రధాన దూత అయిన మిఖాయేలు. ప్రభు నిన్ను గద్దించునుగాక అనెను. కాబట్టి దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ప్రకారంగా దేవుని యొక్క దాసుడు మోషేను ప్రభు తన దేహమును మహిమ దేహంతో ఆయన ప్రిజర్వ్ చేసి ఉన్నాడు. ఆ విధంగా ఏలియా కూడా మండుచున్న గుర్రములు మేఘము మీద వచ్చి రథముల వంటి ఆ యొక్క అగ్ని రథముల మీద కొనిపోయి ఉన్నారు. వీరిద్దరిని ప్రభు తిరిగి వాడుకోనున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆ ఇద్దరు సాక్షులు, ఈ ఇద్దరు సాక్షులను నేను పంపించబోతూ ఉన్నాను అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఇద్దరు సాక్షులు వారు చేయబోతున్న పని ఏంటి? వారు ఎందువలన పంపబడ్డారు? వారు ఎంతకాలము దేవుని యొక్క అద్భుతమైన ప్రవచనము చెప్పి అనేకులు ప్రభు వైపు తిప్పుటకు ప్రయత్నం చేస్తున్నారు అనే సత్యాన్ని మనము ఇంకా ముందుకు ధ్యానం చేద్దాం. ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.